भाइयों, ये जो चुनाव है ये बहुत ही इंपॉर्टेंट चुनाव है। అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు జరుగుతున్న ఎన్నికలు చాలా ముఖ్యమైన ఎన్నికలుగా నేను భావిస్తున్నాను। नलगोंडा जिला एक बहुत बड़ा इंपॉर्टेंट और महत्वपूर्ण जिला है। నల్గొండ జిల్లా గొప్ప చరిత్ర ఉన్న ఒక గొప్ప జిల్లా అని చెప్పి నేను భావిస్తున్నాను। नलगोंडा के अंशल स्वामी जिन्होंने फ्लोरिसस के खिलाफ लड़ाई लड़ी, उनको मैं नमन करता हूं और 34 साल की छोटी उम्र में हमें छोड़कर चले गए। నల్గొండలో ఫ్లోరిసిస్ పై పోరాడిన స్వామి వారిని నేను గుర్తు చేసుకుంటున్నాను। వారు ఫ్లోరిసిస్ పై పోరాడి చిన్న వయసులో చనిపోయారు। मैं उनको अपनी हार्दिक श्रद्धांजलि देता हूं। వారికి నేను నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను। भाइयों, आज हमारे नलगोंडा ही नहीं, पूरे तेलंगाना के लोग मिलकर ये हमारे अहंकारी चीफ मिनिस्टर को हटाना है। అన్నలు తమ్ముళ్ళు నల్లగొండ జిల్లానే కాదు యావత్ తెలంగాణ ప్రజలు ఏకమై ఈ అహంకారం ఉన్న ముఖ్యమంత్రి దించాలి। और दिल्ली में बैठे हुए प्रधानमंत्री और हैदराबाद में फार्म हाउस में बैठे हुए केसीआर दोनों एक ही है। ఢిల్లీలో కూర్చున్న నరేంద్ర మోదీ, హైదరాబాద్ లో ఫార్మ్ హౌస్ లో కూర్చున్న కేసీఆర్ ఒక్కరే। वो नहीं जानते कि गरीब ऐसे महंगाई में कैसा जी रहा है। हर वस्तु के कीमतें बढ़ रहे हैं। लोगों को आज तेल महंगा मिल रहा है, दाल महंगा मिल रहा है, यहां तक कि प्याज महंगी मिल रही है। इतना इन्फ्लेशन बढ़ा है, इसके तरफ ना मोदी का ध्यान है ना केसीआर का ध्यान है। నరేంద్ర మోదీ, కేసీఆర్ నిరుపేదల జీవితాలు ఎంత కష్టమైపోయినో వాళ్ళకి తెలియదు। నిత్యావసర వస్తువులు, పప్పులు, ఉప్పులు, నూనె, ఉల్లిగడ్డ అన్ని విషయాల్లో ధరలు పెరిగిపోయి నిరుపేదల జీవితాలు చాలా కష్టమయ్యాయి। यहां तक केसीआर आज गालियां दे रहे हैं, इंदिरा गांधी जी को भी गालियां दे रहे हैं। इंदिरा गांधी को कहते हैं इंदिरा गांधी की वजह से गरीबी आई और गरीबों को उन्होंने कुछ नहीं किया। ये केसीआर का कहना है। जो माता इंदिरा गांधी पाकिस्तान के साथ लड़कर बांग्लादेश को आजाद कराई और आज बांग्लादेश भी खुशी में है, ऐसे काम करने वाले नेता को भी, इंदिरम्मा को भी ये गालियां देता। ఇందిరమ్మ వంటి మహానేతను కూడా కేసీఆర్ దూషిస్తున్నాడు। పాకిస్తాన్ తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ దేశాన్ని సృష్టించిన ఇందిరమ్మను కూడా కేసీఆర్ దూషిస్తున్నాడు। ఇందిరమ్మ దేశంలో పేదరికానికి నిర్మూలన చేయడానికి ఏమీ చేయలేదని కేసీఆర్ దూషించడం ఖండిస్తున్నాను। इंदिरा गांधी मेदक से इलेक्शन लड़ी और रायबरेली से लड़ी। दोनों जगह से इलेक्शन लड़ने के बाद उन्होंने एक सोचा कि मैं मेदक के लोगों को छोड़ नहीं सकती, इसीलिए उन्होंने मेदक की एमपी सीट अपने पास रख ली
और रायबरेली से अपनी पुरानी सीट छोड़ दी। ఇందిరాగాంధీ గారు తెలంగాణలో మెదక్ నుంచి ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ నుంచి రెండు చోట్ల పార్లమెంటుకు ఎన్నికైనా మెదక్ తన స్థానం ఉంచుకొని రాయ్బరేలీ నుంచి పార్లమెంట్ రాజీనామా చేయడం జరిగింది. और नागार्जुन जैसे बांध इंदिरा गांधी जी के वक्त भी हुआ, उसको पूरा करा और इस नहर से पहली बार पानी छोड़ने का काम इंदिरा गांधी जी ने किया। నాగార్జున సాగర్ లాంటి గొప్ప ప్రాజెక్ట్ అని ఇందిరాగాంధీ గారు కట్టించారు. మొదటిసారి నీటి విడుదల నాగార్జున సాగర్ నుంచి ఇందిరాగాంధీ గారు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. अगर ये नागार्जुन बांध नहीं होता तो तेलंगाना की हालत क्या होती थी। और आज कोई ये नहीं कहता था कि तेलंगाना एक राइस बॉल है। నాగార్జున సాగర్ కట్టకుంటే తెలంగాణ ప్రాంత పరిస్థితి ఏ ఉండేదో ఒక్కసారి ఆలోచన చేయండి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లేకుంటే తెలంగాణ రైస్ బౌల్ ఎట్లా ఏదో ఒక్కసారి ఆలోచన చేయండి. इंदिरा जी पीएम बनी, देश में भारी अनाज संकट था। 1966 में उन्होंने 100 लाख टन अनाज इंपोर्ट होता था। ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉండేది. అప్పుడు 100 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు విదేశాల నుంచి తీసుకురావడం జరిగింది. लोग भूखे नहीं मरना, इसीलिए इंदिरा गांधी जी ये 100 टन आहार इंपोर्ट करती थी। और उसके बाद 1966 के बाद सभी सीएम की मीटिंग बुलाकर उन्होंने ग्रीन रेवोल्यूशन शुरू किया और अनाज का इतना उत्पन्न हुआ कि हमारे आज जितने भी गोडाउन हैं भर के आज वो भंडार भर गए हैं। ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు దేశంలో ఆహార ధాన్యాల కొరతతో 100 లక్షల టన్నులు ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ గారు అందరు ముఖ్యమంత్రుల మీటింగ్ ఏర్పాటు చేసి గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం మొదలుపెట్టిన తర్వాత ఈరోజు భారతదేశంలో సరిపోను ఆహార ధాన్యాలు పండుతున్న విషయాన్ని మనం చేస్తున్నాను. 2.5 लाख नए बोरवेल उन्होंने देश में डलवाया और 11 करोड़ टन अन्न का उत्पादन हुआ। तब उन्होंने बाहर से आने का अनाज बंद कर दिया और हमारे लोगों को पेट भर खाने के लिए जो माता ने इंदिरा गांधी जी ने किया उसको एक केसीआर गालियां देता है। 2.5 లక్షల బోర్వెల్స్ నీళ్ల కోసం ఇందిరాగాంధీ వేయించి 11 కోట్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి చేసి విదేశీయుల నుంచి వస్తున్న ఆహార ధాన్యాలు ఆపేసిండు. అటువంటి ఇందిరాగాంధీని కేసీఆర్ దూషిస్తున్నాడు. इंदिरा गांधी जी 20 पॉइंट प्रोग्राम लाई, कई के लिए ये गरीबों के लिए। गरीबों को 20 सूत्री कार्यक्रम लाके सब गरीबों को बैंक फैसिलिटीज दिलाई, बैंक नेशनलाइजेशन, बॉन्डेड लेबर और हमारे जो दलित लोग हैं, पिछड़े हैं, उनको लैंड रिफॉर्म्स जैसे कानून लाकर लाखों एकड़ जमीन इंदिरा गांधी ने बांटी। ఇందిరాగాంధీ గారు పేదరిక నిర్మూలన కోసం 20 సూత్రాల ఫార్ములా తీసుకొచ్చి ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. నిరుపేదలకి బ్యాంకులు అందుబాటు తీసుకొచ్చారు. బాండెడ్ లేబర్ రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. और आज इसीलिए कांग्रेस इंदिरम्मा राज्यम लाना चाहती है। అందుకోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురాల్చుకున్నది. इंदिरम्मा राज्यम मतलब ये है कि किसान खुशहाल बने, उसके लिए सिंचाई की सुविधा हो, उसे अपनी फसलों का सही दाम मिले।
ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులకు మంచి పంటలు పండాలి, రైతులకు నీళ్లు రావాలి, మంచి ఇరిగేషన్ ఉండాలి, పండిన పంటలకు మంచి ధర రావాలంటే అదే ఇందిరమ్మ రాజ్యం. गरीबों को रहने के लिए मकान, आदिवासियों की अपनी जल जंगल जमीन पर अधिकार उन्होंने देने का काम किया. ఇందిరమ్మ రాజ్యం అంటే నిరుపేదలందరికీ ఇల్లు ఉండాలి, గిరిజనులకి నీళ్లు భూమిపై హక్కు ఉండాలని చెప్పి అదే ఇందిరమ్మ రాజ్యం. कोई भी इंसान अमीर हो या गरीब, पिछड़ा हो, दलित हो या कोई अमीर हो, सभी इंसान भूखे पेट से नहीं रहना, पेट भर के खाना खाना, खिलाना ये गवर्नमेंट का काम है. उन्होंने ये करके दिखाया. ఏ ప్రభుత్వమైనా అందరికీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఏ కులమైనా మతమైనా కడుపు నిండా తిండి దొరకాలి, అదే ప్రభుత్వాల బేసిక్ పని. ఆ పని ఇందిరమ్మ గారు చేశారు. यही है इंदिरम्मा राज. हमको वो पूछते हैं ना केसीआर, इंदिरम्मा राज मीन्स गरीबी, इंदिरम्मा राज मीन्स भूखा. अरे बाबा, उस वक्त तुम कहां थे? Welcome to K-Mall, a premium project by Kaleen Group. K-Mall is in the heart of Kolkata's electronic, garment and lifestyle hub, Khidirpur. K-Mall, which is designed as a world-class mall, is the outcome of endless effort of our experts, combined with modern superb techniques and new age design. Book now